భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి ఇంతకుముందు ఎన్డీఏని విభేదించినటువంటి జేడీఎస్ కర్ణాటకలో మొన్న ఎన్నికల్లో శాంతం దెబ్బతిన్న తర్వాతన ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి 2 పార్లమెంట్ స్థానాలు ఒక రాజ్యసభ స్థానానికి కమిట్ అయ్యి అది అక్కడ ఎన్డీఏలోకి చేరిపోయింది. కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. వాస్తవం క్రిందటిసారి ఎన్నికల్లో బీహార్లో జేడీయూ, అదే సందర్భంలో మహారాష్ట్రలో శివసేనలతో కలిసి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. దాదాపుగా స్వీప్ చేసుకొచ్చింది ఆ 2 చోట్ల కూడా. అందులో ఆ తర్వాత ఆ 2 చోట్ల కూడా ప్రధానమైనటువంటి 2 పార్టీలు విభేదించి బయటికి వెళ్ళిపోయినాయి. ఇటు ఉద్ధవ్ థాకరే పార్టీ మళ్ళీ చీలి ఇటు బీజేపీ వైపుకి రావడం ఒక ఎత్తు అయితే, అటు పక్కన వచ్చేటప్పటికి నితీష్ కుమార్ లాలూతో సాగుతున్నారు. ఇప్పుడు అయితే తాజాగా ఒక మీటింగ్లో ఒక నాయకుడు మోడీని పదే పదే విమర్శించుతూ ఉంటే అతని దగ్గరికి నితీష్ ఒక కాగితం రాసి పంపించడం ఆపేయడంతో ఏదో జరుగుతోంది, గత కొన్ని రోజుల నుండి నడుస్తున్నటువంటిది ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నటువంటి చర్చ ఉంది. ఇప్పుడు తాజాగా ఈ అంశానికి సంబంధించి వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే, త్వరలో భారతీయ జనతా పార్టీ కూటమిలోకి చేరడానికి నితీష్ కుమార్ రాయబేరాలు నడుపుతున్నాడు. ఎందుకంటే మొన్న మధ్యనే నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టాడట. రేపు పార్లమెంట్ అంటే ఇప్పుడు మనం అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళిపోదాం, మనకి ఇప్పుడు ఈ టైంలో మంచి ఊపు ఉందని లాలూ ప్రసాద్కి తెలుసు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఊపు ఉంది. ఈ టైంలో కనుక దాంతో కలిపి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ తన్నుకుపోతుంది, వద్దని చెప్పారట. అయితే లాలూ ప్రసాద్ అందుకు ఇష్టంగా లేరు, ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారట. దాంతో ఇదిగో నితీష్ కుమార్ ఎట్లా చెప్తున్నాడనే పేరు చెప్పి ఏదైతే అప్పుడు అంటే ఇక మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే మీరందరూ దెబ్బతింటారు అబ్బాయిలు అని చెప్పి జేడీయూకి సంబంధించినటువంటి అధ్యక్షుడుతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలతో లావాదేవీలు నడిపేసి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా చేసి నితీష్ని బయటికి తరిమేసేందుకు ప్రిపేర్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నితీష్ కుమార్ అర్జెంటుగా తను అధ్యక్ష బాధ్యతలు వెనక్కి తీసేసుకుని ఆ అధ్యక్షుడిని తీసేసి తన చేతిలోకి తీసేసుకున్నాడు. కథ అక్కడికి వచ్చింది మొన్న. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకి దీంతో పాటు వెళ్ళాలా లేదా అన్నటువంటి దాని మీదన ఇంకా తేలట్లేదు. అయితే రేపో మాపో తను బీజేపీ కూటమిలోకి వచ్చేసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసి రేపటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి జేడీయూ బీజేపీ కూటమిగా ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి ఎన్నికలు అయిపోయాక తను కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళి రాష్ట్ర నాయకత్వం మాత్రం బీజేపీకి అప్పచెప్పేటందుకు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని పెట్టి తను కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోయేటందుకు అంగీకరించడంతో జేడీయూ త్వరలో ఎన్డీఏలో చేరబోతోంది అన్నటువంటిది ప్రచారం నడుస్తుంది. ఎంతవరకు వాస్తవమో తేలాలి.